సినిమా రంగంలోకి ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తయింది. వజ్రోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఎన్టీ రామారావు నటించినటువంటి సినిమాలు చెప్పబోయే ముందు అసలు దీనికి అథెంటిసిటీ ఏంటి అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. నా 33 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితంలో కనుక చూసుకుంటే 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారిని స్వయంగా కలిసి ఆయన దగ్గర నుంచి సేకరించిన వివరాలు, అలాగే 2000 సంవత్సరంలో ప్రముఖ నిర్మాత అయినటువంటి డి రామనాయుడు ఆయన కూడా నేను అనేక సందర్భాల్లో కలవటం, ఆయన చెప్పిన విషయాలు నోట్ చేసుకోవటం. మరి 2006 సంవత్సరం కనుక చూసుకుంటే ప్రముఖ సినీ నటి జమున, నేను అప్పుడు హైదరాబాద్లోనే జాతీయ తెలుగు దినపత్రికలో పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆవిడ పలుమార్లు కలవటం, ఆవిడ సేకరించినటువంటి విషయాలు నేను తీసుకోవటం, అవన్నీ నోట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి బద్ధంగా నేను సేకరించిన విషయాలే ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. దీనికి కారణం ఏంటంటే ఈరోజు జనరేషను పాత విషయాలు గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ సోర్సెస్ కూడా చాలా తక్కువ. ఎవరో కొద్దిమంది జర్నలిస్టు మాత్రమే పాత విషయాన్ని ఇప్పటికీ కూడా యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ కూడా నా వంతు ప్రయత్నంగా పాత విషయాలు మీకు తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే మరి ఎన్టీ రామారావు ఈ 75 సంవత్సరాల చలచిత్ర విశేషాల్లో ముఖ్యంగా రాముడు భీముడు, ఈ రాముడు భీముడిని ఎందుకు ఎంచుకున్నారు ఈరోజు సబ్జెక్ట్ కనుకంటే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీకు ముందు ముందు తెలుస్తాయి. అంతవరకు ఈ వీడియో ఎక్కడా కూడా ఆసంతం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా సత్యాబాద పీపుల్ లైవ్ టీవీ కనుక చూసుకుంటే ఈరోజు 30,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్, ప్రజెంట్ ఈ వీడియో చేసినప్పటికీ 32,500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఇంత అభిమానం మీ దగ్గర చూడగలనంటే నేను చేసిన వీడియోలు మీరు ఆదరించడమే. అలాగే ఇందులో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి దీన్ని షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీ సపోర్ట్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం కలుగుతుంది, మరిన్ని విషయాలు చెప్పడానికి కూడా మాకు ఒక వీలు కలుగుతుంది. అయితే ఇక్కడ రాముడు భీముడు ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నామంటే అసలు రాముడు భీముడు సురేష్ ప్రొడక్షన్స్కి మొట్టమొదటి సినిమా. ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతూ అనేక సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ఒక వెన్నెముకగా నిలిచింది అంటే మొట్టమొదటి సినిమా రాముడు భీముడే. అలాగే ఇందులో కనుక చూసుకుంటే డైరెక్టర్ తాపి చాణక్య ఈ సినిమాకి ముందు 8 సినిమాలు ఫ్లాప్లు, అసలు ఆయన సినిమా ఇండస్ట్రీకి పనికి రాడు అనుకున్నటువంటి తరుణంలో రామనాయుడు ఈ సినిమా కింద డైరెక్టర్గా ఎంచుకునేటప్పటికీ చాలామంది అనుకున్నారు ఎందుకు ఇతను ఎంచుకున్నారని. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు సరసన జమున, మరొక హీరోయిన్గా ఎల్ విజయలక్ష్మి. ఇక్కడ కూడా ఒక వివాదం ఉంది. ఎల్ విజయలక్ష్మి వచ్చేటప్పటికి అంతవరకు డ్యాన్స్ వేసేటువంటి చిన్న చిన్న పాత్రలే ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఆవిడ హీరోయిన్కి ఎప్పుడు నటించరా. అసలు ఎల్ విజయలక్ష్మి తీసుకొచ్చి హీరోయిన్ చేయడం ఏంటి, అసలు సినిమాకి వీడు పనికొస్తుందా, ఈ సినిమాకి అసలు హిట్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణం కూడా ఉంది. చాలామంది ఎల్ విజయలక్ష్మిని హీరోయిన్ కింద తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకోమని కూడా రామానాయుడికి సజెస్ట్ చేశారు. కానీ ఎల్ విజయలక్ష్మి ఈ క్యారెక్టర్కి న్యాయం చేకూరుస్తుందని చెప్పి రామానాయుడు భావించబట్టి ఈ సినిమాలో కంటిన్యూ చేశారు. ఈ సినిమా 1964 సంవత్సరం మే 21వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి కనుక చూసుకుంటే 60 సంవత్సరాలు పూర్తయింది. అంటే రాముడు భీముడికి 60 ఏళ్ళు నిండాయి అన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే 75 సంవత్సరాల చలచిత్ర జీవితంలో ఎన్టీ రామారావుకి 60 సంవత్సరాలు దీనికి నిండుతనం చేకూర్చింది కూడా రాముడు భీముడే. అయితే రాముడు భీముడు ఎందుకు ఇన్న ప్రత్యేకతలు ఉన్నాయి, దీని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే రాముడు భీముడు ఈ కథని సమకూర్చింది డివి నరసరాజు. డివి నరసరాజు ఈ సినిమా కథని 1956లోనే రాశారు. రాసి ముందు ఇది జానపద కథగా ఆయన రచించడం జరిగింది. తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి సోషలైజ్ చేసి సాంఘికంగా మార్చారు. దీన్ని మార్చిన తర్వాత 1959 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి ఈ స్క్రిప్ట్ వెళ్ళింది. ఈ స్క్రిప్ట్ అంతా చదివి బహుశా అక్కినేని నాగేశ్వరరావుకి మనసులో ఇది నచ్చలేదు అనుకుంటా, ఈ సినిమాని తీసి పక్కన పెట్టేశారు. పక్కన పెడితే నరసరాజు కూడా ఏం చేశారంటే అది తీసుకెళ్ళి పెట్టెలో పెట్టి భద్రపరిచేశారు. అప్పుడు 1961లో ఇద్దరు మిత్రులు అనేటువంటి సినిమాని అక్కినేని నాగేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీ రామారావు కూడా ఒక ఆసక్తి కలిగింది, నేను కూడా ఒక డ్యూయల్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అయితే ఆయన కూడా కథ గురించి అన్వేషించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రామానాయుడు సినిమా తీద్దామనుకున్న తరుణంలో ఈ కథ అనేది ఎక్కడ దొరకట్లా. చాలా కథలు విన్నారు, స్క్రిప్ట్లు ఉన్నారు, ఎక్కడ కూడా సరైనటువంటి రీజనింగ్ కనిపించదా. ఆ టైంలో నరసరాజు ఏం చెప్పారంటే నా దగ్గర ఒక కథ ఉంది,
1956 నుంచి ఈ కథ నా దగ్గరే ఉంది, ఎవరు తీయట్లేదు, ఒకసారి నచ్చితే చూడు అని చెప్పి ఇచ్చారు. ఆ కథ అంతా విన్నటువంటి రామానాయుడికి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాగా తీద్దాం అన్నారు. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోమని నరసరాజు చెప్పారు. అయినా పర్వాలేదు తీస్తానని చెప్పడంతో ఈ కథ తెరపైకి రావటం జరిగింది. అయితే మొట్టమొదట ఎన్టీ రామారావు కూడా ఈ కథ అంతా విన్న తర్వాత ఆయన కూడా ఆసక్తి చూపించారు. ఆసక్తి చూపించి ఇంకా ఆయన కూడా రంగం సిద్ధం చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే మొట్టమొదటి కనుక చూసుకుంటే ఈ సినిమా షూటింగ్ నెలకి 6 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇచ్చారు ఎన్టీ రామారావు. కానీ రామానాయుడు ఇన్వాల్వ్మెంటు, శ్రద్ధ, క్వాలిటీ ఇవన్నీ చూసిన తర్వాత బల్క్ డేట్స్ ఇచ్చారు. అందుకే ఈ సినిమా తొందరగా పూర్తయి 1964 సంవత్సరంలోనే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు, జమున ఇద్దరు కూడా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు, అయితే జమున మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళగిరిలో పోటీ చేశారు ఎమ్మెల్యేగా, అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్లో రాజమండ్రి నుంచే పోటీ చేసి ఎంపీగా ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. ఎల్బీజీ లక్ష్మి ఫారెన్లో సెటిల్ అయ్యారు, ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే ఇందులో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మొట్టమొదట ఇందులో ఒక పాట దేశం మారింది కాలం మారింది అనే ఒక పాట ఉంది. ఈ పాట నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర చిత్రీకరించడం జరిగింది. అప్పటికి నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ పాట చిత్రీకరణ జరిగేటువంటి సమయంలో. అదే సమయంలో నల్గొండలో గొడవలు అవుతున్నాయి. దాంతో పోలీసులంతా కూడా నల్గొండలో మోహరించి ఉండటం వల్ల ఆ పోలీసులు చేతులెత్తేశారు, బందోబస్తు మేము చేయలేమని చెప్పి. అప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఏం పర్వాలేదు మీరు షూటింగ్ పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు వచ్చిన జనసంతాన్ని చూసి ఆయన ఒకటే మాట చెప్పారు, నన్ను షూటింగ్ కనుక చేసుకొని ఇస్తే తర్వాత అయిపోగానే మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను, ప్రతి ఒక్కరిని పలకరిస్తాను, మీరు ఓకేనా అని అడిగారు. వాళ్ళందరూ ఓకే అని చెప్పడంతో అప్పుడు ఆయన వెళ్ళి పాట చిత్రీకరణ పూర్తి చేసి 2 గంటల పాటు వాళ్ళతో పాటే ఉండి వాళ్ళతో మాట్లాడి షేక్ హ్యాండ్లు ఇచ్చి ఆటోగ్రాఫ్లు అడిగిన వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఆ రోజు నిర్విరామంగా షూటింగ్ని మరి కంప్లీట్ అవ్వడానికి ఆయన సహకరించడం జరిగింది. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం ఆయన ఖర్చు 6,30,000. అందులో ఎన్టీ రామారావు పారితోషికం కేవలం 40,000 మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసరు బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో. జమున ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. ఆవిడ మేకప్ కానీ ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ కనుక చూసుకుంటే గురై బకావళి కథ, రాముడు భీముడు, దొంగల్లో దొర ఇలాంటి సినిమాల్లో చాలా గ్లామరస్గా కనిపిస్తారు. మిగతా సినిమాల్లో గ్లామరస్గా కనిపించడం కాదు, ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఈ సినిమా పాటలు కూడా అత్యంత విజయవంతమయ్యాయి. ప్రతి పాట కూడా నేను చెప్పినట్టు దేశం మారిందే కాలం మారింది కూడా ఈ పాట చాలా పాపులర్. ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగిన, రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన ఈ పాట కంపల్సరీగా వేసేవాళ్ళు. ఆ రోజు వేసేవాళ్ళు, ఈ రోజు కూడా వేస్తున్నారు. అలాగే రేడియోలో కూడా ఈ పాట తరచుగా వస్తూ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా కథకు అసలు ఎందుకు పనికిరాదు అని అందరూ తీసి పక్కన పడేసినటువంటి కథ తర్వాత కాలంలో చాలా పాపులర్ అయింది. ఈ సినిమా ఎంత పాపులర్ అంటే తమిళ ఎంగవేటి పెళ్ళి అని చెప్పేసి ఎంజి రామచంద్రన్ నటించారు. తర్వాత హిందీలో దీన్ని రామ్ ఔర్ శ్యామ్ అని చెప్పి తీశారు. అలాగే మరి మలయాళంలో కనుక తీసుకుంటే అజయ్ విజయ్ అని చెప్పి ఈ సినిమాని తీశారు. అయితే ఈ నేను చెప్పినట్టు రామ్ ఔర్ శ్యామ్ ఈ సినిమాని హిందీలో దిలీప్ కుమార్ నటించారు. ఇందులో సిప్పి ఏం చేశారంటే ఈ సినిమాని చూసి మగ క్యారెక్టర్ని ఆడ క్యారెక్టర్ కింద మార్చేసి సీత ఔర్ గీత అనేటువంటి సినిమా తీయడం జరిగింది. ఇందులో హేమమాలిని నటించారు. హేమమాలిని నటించినటువంటి ఈ సినిమా కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే విచిత్రం ఏంటంటే మళ్ళీ ఈ సినిమాని విజయవాడ తీసుకొని దాన్ని గంగామంగ అని చెప్పి సినిమా తీయడం జరిగింది. గంగామంగ పెద్ద విజయవంతం సాధించలేదు కానీ పర్వాలేదు, ఒక మోస్తరు విజయం సాధించిందని చెప్పాలి. వాణిశ్రీ, సోన్ బాబు, కృష్ణ ఇందులో నటించడం జరిగింది. అయితే చలం ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని క్యారెక్టర్స్ కూడా అలాగే పెట్టుకొని బుల్లెమ్మ బుల్లోడు అనేటువంటి సినిమాని తీయడం జరిగింది. ఈ బుల్లెమ్మ బుల్లోడు కూడా మంచి విజయవంతమైంది. అయితే ఈ బుల్లెమ్మ బుల్లోడు మళ్ళీ హిందీలో కూడా రీమేక్ చేశారు, అది విచిత్రం. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే మనకి యముడికి మొగుడు అనేటువంటి సినిమా వచ్చింది. యముడికి మొగుడులో కూడా కొంత ఈ క్యారెక్టర్స్ని మనకి అందులో యాజిటీస్గా వాడుకోవడం జరుగుతుంది. అందులో
చిరంజీవి, తర్వాత రాఘోపాలరావు కొడా దెబ్బలు కొట్టడం, మళ్ళీ రాఘోపాలరావుని చిరంజీవి కొట్టడం, ఇవన్నీ కూడా ఈ సినిమాలోని భాగాలే. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే హిందీలో మళ్ళీ దీన్ని చాల్బాజ్ అని చెప్పేసి శ్రీదేవితో తీయడం జరిగింది. ఇందులో రజనీకాంత్ కూడా నటించారు. అంటే ఒక సినిమాని కథని పనికి రాదు అనుకున్న దాన్ని అనేక రకాలుగా ఈరోజు అనేక సినిమా ఇండస్ట్రీస్లో తమిళం తీసుకున్న అందరూ కూడా దాన్ని మళ్ళీ తీసి సూపర్ హిట్ ఫార్ములా చేశారు అంటే అది విధి వైచిత్రం అని చెప్పాలి. అలాగే ఎన్టీ రామారావు కూడా రాముడు భీముడు క్యారెక్టర్లో నటించి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. ఈ సినిమాలో సత్యనారాయణ నటించలా, కానీ నటించాడు. ఎలాగంటే ఎక్కడ కూడా సత్యనారాయణ క్యారెక్టర్ ఉండదు. రాముడు భీముడిలో ఒకేసారి 2 పాత్రలు కనిపించే లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో సత్యనారాయణ డోప్గా నటించాడు. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ ఎవరికి తెలియదు. అంతేకాదు ఆ సినిమాలోనే కాదు, తర్వాత వచ్చే అనేక సినిమాల్లో ఎన్టీ రామారావుకి డూప్గా నటించాడు సత్యనారాయణ. అలాగే ఎన్టీ రామారావు కూడా సత్యనారాయణ అంటే చాలా అభిమానం. తన ప్రతి సినిమాలో కూడా సత్యనారాయణని రికమెండ్ చేసేవాళ్ళు. కాబట్టి ఈ సినిమా రామానాయుడిని నిలబెట్టింది, సురేష్ ప్రొడక్షన్స్ నిలబెట్టింది. ఈరోజు తెలుగు వారి ఖ్యాతి ఎగరవేయటానికి సురేష్ ప్రొడక్షన్స్ చాలా ప్రధాన కారణం. అనేక లాంగ్వేజెస్లో వాళ్ళు సినిమా తీశారు. మూవీ మొఘల్ నిర్మాత రామానాయుడు అని చెప్తారు. అలాంటి సక్సెస్కి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా రాముడు భీముడే. ఈ సినిమా ఎప్పటికీ చూసినా కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా, ఎక్కడ కూడా విసుగు లేదా బోరింగ్ అనిపించదు. కాబట్టి సినీ వజ్రోత్సవ ఎన్టీ రామారావుకి సంబంధించిన ఈ ఎపిసోడ్లో రాముడు భీముడి పాత్ర మాత్రం మరవలేంది.